హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యానించారో. ఒక రకంగా చెప్పాలంటే ఎద్దవ చేశారు, లైక్ సెటైర్స్ వేశారనమాట. ఏ రకంగా చేశారంటే, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోని వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ, అంటే ఆయన ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్లోని ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారిని, సార్ మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి, మీ ఒపీనియన్ ఏంటని ఒక విలేకరు అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆయన కార్పొరేటర్‌కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బట్ ఒకటి, వైఎస్ జగన్ గారు ఇలా మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఫస్టు 2019 ఎలక్షన్‌లో మేబీ ఓడిపోయి ఉండొచ్చు గానీ, 2024లోని మొత్తం 21 సీట్లు ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే, ఆల్మోస్ట్ ఏంటి ఫుల్ అంటే 21 అంటే 100% స్ట్రైక్ రేట్‌తో 21 సీట్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇది ఒక రికార్డ్ అనమాట. బట్ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి, 2019లో మేబీ మీకు 151 సీట్లొచ్చిన మీరు, ఇవాళ 2024 ఎలక్షన్‌లో మీకు ఓన్లీ 11 సీట్లు మాత్రమే రావడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే 11 సీట్లొచ్చాయంటే దాని అర్థం ఏంటి? అంటే ప్రజలు మీ మీద ఏంటంటే చాలా విసిగెత్తిపోయారనమాట. ఎక్కడ 151 సీట్సు, ఎక్కడ 11 సీట్సు. ఎక్కడ 2019లో ఒక్క సీట్ గెలవని పవన్ కళ్యాణ్ ఎక్కడ, 2024లోని 21 సీట్లకి పోటీ చేస్తే 21 సీట్లు గెలిచిన మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గ్రేటు. అండ్ ఇది బేసిక్‌గా ఏంటంటే వరల్డ్ రికార్డ్ అనమాట. అంటే క్లీన్ స్వీప్ చేసి, అంటే ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచిన ఏకైక పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉంటే ఆయన పోటీ చేసిన ప్రతి స్థానంలో ఆయన గెలుస్తారు. సో, అందుకని ఒకళ్ళని మనం విమర్శించే ముందు మనం మన స్థాయి ఏంటి, మనం ఏంటి అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం ఏంటంటే చాలా తప్పు. ఎందుకంటే మేబీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంతో టార్గెట్ చేసుండొచ్చు, చాలా చేసుండొచ్చు గానీ, ఆయన ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో ఏంటంటే మీ మాటలు గానీ, అలాగే మీ ఏదైతే వైఎస్ఆర్‌సీపీ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏదో అస్త్రాలు ఉపయోగించి ఆయన్ని దారుణమైన మాటలు మాట్లాడి, చాలా పర్సనల్‌గా గానీ, ప్రొఫెషనల్‌గా గానీ, పర్సనల్‌గా ఏంటంటే చాలా దారుణంగా ఏంటంటే మనసుని నొప్పించేలాగా ఏంటంటే మాటలు మాట్లాడిన వ్యక్తులతోని మీరు మాట్లాడించి, లైక్ పోసాని కృష్ణమురళి గారు గానివ్వచ్చు, రోజా గారు గానివ్వచ్చు, తర్వాత శ్రీరెడ్డి గారు గానివ్వచ్చు, వీళ్ళందరితో ఏంటంటే ఒక గేమ్ ఆడించి పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్‌లో టార్గెట్ చేశారు. అండ్ 2024 ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చాలా రకాలుగా మాట్లాడారు. బట్ ఈరోజు ఈ దత్తపుత్రుడు మీరు ఎవరైతే అంటున్నారో ఆయన ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా ఆయన నియమించడం జరిగింది. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎంతైనా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన మీరే కార్పొరేటర్‌కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అనడం అనేది చాలా తప్పు. ఆయన ఎమ్మెల్యే ఏంటి, 2029లో ఆయన సీఎం అవ్వడం పక్కా. మీరిలా మాట్లాడితే ఆయన నెక్స్ట్ 2029లో కూడా ఆయన సీఎం అవ్వడం మాత్రం పక్కా. సీఎం అయితే ఖచ్చితంగా అయిపోయే ఛాన్స్ చాలా మట్టుకు ఉన్నాయి. ఓకే. సో, మనం ఎవరిని ఏంటంటే అస్సలు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఇంకా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ గాని, పవన్ కళ్యాణ్ గారి స్టామినా గాని మీకు తెలీదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒకే ఒక్క పోరాటంతోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలికి పడిపోయిందంటే, ఆయన మాట తీరుకి గాని, ఆయన క్యారెక్టర్‌కి గాని, అలాగే ఆయన స్వభావానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా చాలా అంటే చాలా ఇష్టపడతాను పవన్ కళ్యాణ్ గారిని. అండ్ ఇలాగా ఇలాగేంటి సెటైర్‌లు వేయడం అనేది ఎంతవరకు కరెక్టో మరొకసారి 2, 3 సార్లు ఆలోచించుకొని నెక్స్ట్ టైమ్ ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మీ జోలికి రాలేదు. మీరే ఆయన జోలికొచ్చారు. సో, మీరే ఆయన జోలికొచ్చి మీరే ఎన్ని మాటలన్నా సరే ఆయన పడ్డారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా చాలామంది. ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు కదా అందరూను. అది వంశీ గారు గానివ్వచ్చు, పోసాని కృష్ణమురళి గారు గానివ్వచ్చు, నెక్స్ట్ ఈ అప్‌కమింగ్ ఏంటంటే కొడాలి నాని గారు కానివ్వచ్చు, రోజా, తర్వాత విడుదల రజని, ఇంకా ఉన్నారు యాంకర్ శ్యామల. వీళ్ళెవ్వరిని అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా ఏంటంటే గట్టి సమాధానం అయితే మీకు అందరికీ ముందు ముందు ఇంకా ఉంది. అంటే ఒక సామెత ఉంటుంది.
ముందుంది ముసల పండుగ. ఆ ముసల పండుగ ఏంటో మీరు ముందు ముందు చూస్తారు. ప్లీజ్ దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనొద్దు. ఎందుకంటే ఆయన అభిమానులం. మేము పవన్ కళ్యాణ్ అభిమానులం. మేబీ పొలిటికల్‌గా అయితే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమాని గాని చాలామంది జనసేనకి ఫ్యాన్స్ కూడా చాలామందున్నారు. సో, వాళ్ళందరూ హర్ట్ అవుతారు. దయచేసి కొంచెం ఈ మాటలు కొంచెం మాట్లాడకుండా ఉంటే కొంచెం బావుంటది. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.